ఒక ఇల్లాలు ఉన్నది. ఆ ఇల్లాలకు ఒక లోపం ఉన్నది. లోకములో ఎవరు తీర్చలేనటువంటిది. భార్యాభర్తలు ఎవరు ఉన్నారు, వారికి సంతానం లేదు. ఒకరోజు ఆమె మందిరంలో దేవునితో మనవి చేసుకుంది, దేవుడా, నువ్వు నాకు ఒక కొడుకునివ్వు, ఆ కొడుకును మరలా నీకే ఇచ్చేస్తాను అని ఒక ఒప్పందం చేసుకుంది. దేవుడు ఆ ఇల్లాల యొక్క మనవి ఆలకించి ఆమెను తల్లిగా దీవించాడు. చక్కగా ఒక కుమారుని కంది. ఆ పిల్లవాడిని చక్కగా పెంచింది. ఆ పిల్లవాడిని దేవునికి ఇస్తానన్న మాట ప్రకారము ఆ పిల్లవాడిని తీసుకొచ్చింది. ఆ మందిరంలో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడ అప్పగించేసింది. ఆ తల్లి హన్నా గారు ఆ కుమారుడిని తీసుకొచ్చి మందిరంలో ఇచ్చాక దేవుడు నేరుగా ఆ కుమారుడితో మాట్లాడాడు. ఇతడు గొప్ప యాజకుడుగా, గొప్ప న్యాయాధిపతిగా, గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. ఆయనే సమూయేలు గారు. ఈ సమూయేలు గారు గొప్ప నాయకుడిగా అవ్వడానికి గల కారణం వారి తల్లి గారి యొక్క బోధన. దేవుని మందిర సేవను జరిగించడానికి ఏర్పాటు చేయబడ్డాడు సమూయేలు గారు. ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఆయనను అధికముగా దేవుడు వాడుకున్నాడు. ఎంతగా అంటే దేవుడైనా మాకు అవసరం లేదు, కానీ సమూయేలు గారే మాకు కావాలి అన్నంతగా ఆయన దేవుని పనిని నమ్మకముగా జరిగించాడు. అట్టి సాక్షిగా అతడు తన జీవన ప్రయాణాన్ని కొనసాగించాడు.